మనం పసుపుని మన యొక్క జీవన విధానం లోపల చాలా రకాలుగా మనం వాడుతూ ఉంటాం. ఆయుర్వేదంలో కూడా పసుపుకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా శరీర సౌందర్య సాధనాల యొక్క తయారీ లోపల కూడా మనం పసుపును వాడుతూ ఉంటాం. అటువంటి పసుపుతో మనం కషాయం చేసి పంటలపైన వచ్చేటటువంటి చీడపీడల నివారణ కూడా మనం చేయవచ్చు. అందులో మొదటి భాగంగా మనకు కావాల్సింది 1 కేజీ పసుపు దుంపలు, 4 లీటర్ల శ్రేష్టమైన దేశీ ఆవు యొక్క మూత్రం. ఈ మూత్రం సేకరించిన తర్వాత ఈ పసుపు దుంపలు 1 కేజీ పసుపు దుంపలను మనం చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణంగా చేసుకున్నటువంటి పసుపు దుంపలని ఒక బట్ట లోపల మనం ముద్దగా కట్టాలి. ఈ కట్టిన ముద్దని మనం సేకరించినటువంటి దేశీ ఆవు మూత్రం లోపల ఒక 2 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఈ పసుపులో ఉన్నటువంటి ద్రావణం అంతా ఈ ఆవు మూత్రం లోపల కలిసిపోయి మనకు పసుపు దుంపల కషాయం అనేది తయారవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ముద్దని మొత్తం మనం పిండిన తర్వాత మొత్తం కషాయాన్ని సేకరించి మనం ఇంకొక పాత్రలోనికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు పసుపు దుంపల కషాయం మనకు లేత పసుపు రంగులోనే లభిస్తూ ఉంటుంది. ఈ లభించినటువంటి ఈ పసుపు దుంపల కషాయాన్ని మనము 10 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలుపుకొని 1 ఎకరానికి మనం వాడుకోవచ్చు. ఇది అప్పుడే వచ్చేటటువంటి మన నారు లోపల కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా మనము టమాటా అదేవిధంగా వంకాయ యొక్క నారుమడులు నాటుకునేటప్పుడు కూడా పసుపు దుంపల కషాయాన్ని మనం వాడుకోవచ్చు. ఈ పసుపు దుంపల కషాయం అనేది శిలీంద్ర తంతువులపైన, రసం పీల్చే పురుగులపైన ప్రభావశాలిగా పనిచేస్తూ ఉంటుంది.